రే బావా వాణ్ణి రానిరా మాట్లాడదాం. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అకౌంట్ వాడుతున్నారా? తెలీదు మామా. నీకు ఎవరి మీద డౌట్ ఉందా? నాకు పాస్వర్డ్ తెలియదురా. రే ప్రదీప్ రా. ప్రదీప్, నేను చేయలేదురా. ఎందుకురా నా గురించి అలా అనుకుంటున్నావు? నేను ఎంతతో మాట్లాడడానికి ట్రై చేశాను రా, కానీ నువ్వు మాట్లాడక ముందురా. ఇదంతా నీతో చెప్పొచ్చో లేదో తెలియలేదురా. భయం వేసిందిరా, అందుకే చెప్పలేదు. రేతనికి నా మొహం కూడా గుర్తుండేదిరా. కానీ నిజం చెప్తున్నారా, భయపడి చెప్పలేకపోయారా. సారీరా. కానీ ఆ ఫేక్ ఐడి నుంచి నేను మెసేజ్ చేయలేదురా. సారీ నన్ను చూడు. సారీ చూడరా చూడరా. సారీరా. మీ అందరినీ వెళ్ళిపోమని చెప్పాగా పోలేదా? రేయ్, నువ్వు పెద్ద పుడింగి, నువ్వు చెప్తే వెళ్ళాలా? మా అక్క పెళ్ళి, మేము ఇక్కడ ఉంటాం. చావు కొడతా నేను వీడియో చేసి ఉంటాను. అవునరా, అవును నేనే చేశాను. ఇప్పుడు ఏమంటావురా? రోజుకు 3 సార్లు వీడు కడ్రాయి వాష్ చేసినప్పుడే నాకు డౌట్ ఉందిరా. అవును నువ్వే చేస్తున్నావు. నాకు తెలుసురా, నాకు తెలుసురా. రేయ్ మావా, నువ్వు కూడా 4 పెట్టు. రేయ్, హ్యాపీగా ఉందాంరా, ఎందుకు ఈ గొడవలని? సరే మచ్చా, నేను వెళ్ళి నిఖితని కలిసి వస్తాను. ఏంటి నిఖిత ఇది? ఇది నెట్ లోంచి ఎలా డిలీట్ చేయాలి? ఇది ఆల్రెడీ ఫుల్ వైరల్ అయిపోయింది. చేస్తే చేసావు, కానీ వీడియో అవసరమా? అది నీతో తిరగడం కూడా చేస్తున్నాడు. ఇంకా ఎంతమంది ఉన్నారు? చుట్టాలు చేస్తారా? ఇప్పుడు ఇక వీళ్ళు పీకు తింటారు. వీళ్ళందరికీ ఏం ప్రదీప్, నిఖిత నీ దగ్గరకు వచ్చేద్దా? ఇక్కడ లేదే. అది ఆ వీడియో మీరు చూసారా? నా అక్కని కొట్టారు. అక్క ఇంట్లోంచి వెళ్ళిపోయింది. నాకేం చేయాలో తెలియటం లేదు. ఆ ఫోన్ మాత్రం కాస్త ఇస్తారా? అక్క
నిమిషం ఉండు. మేమే కాల్ చేస్తాం. రే నిఖిత కనిపించట్లేదు. మచ్చా దీంట్లో తన ఫ్రెండ్స్కి కాల్ చేసి తను ఎక్కడుందో తను అక్కడికి వస్తే కొంచెం కాల్ చేయమని చెప్తారా? నేను తను ఇంటి వరకు వదిలే. నువ్వు వెళ్ళరా, మేము చూసుకుంటాం. ప్రదీప్, నా ఫోన్ పెట్టుకోరా. తను వస్తే మేము ఫోన్ చేస్తాం. జాగ్రత్త. బ్రో తను ఎక్కడో డ్రైవ్కి వెళ్ళుంటుంది. మార్నింగ్ వచ్చేస్తుంది. ఫ్రీగా వదిలేండి. ఎక్కడికైనా వెళ్ళి చావని, నాకెందుకు? రే ఏమైందిరా? రోజు చూస్తున్నాను, ఈ చెట్టు పెరగట్లేదు. రోజు తవ్వి చూస్తున్నావా? అయ్యో, అనుమానంతో తవ్వి తవ్వి చూస్తే ఎలారా పెరుగుతుంది? పెరుగుతుందని నమ్మి వదిలిపెట్టాలి. పెరుగుతుంది. మాకు వరవే టైం లేదంటే అంతే. నమ్మురా, నమ్మురా, నమ్మురా. నన్ను చూడు, నన్ను చూడు. ఏ, నన్ను చూడు, నన్ను చూడు. చెప్పేది నువ్వు. నిజంగా నేను అది చేయలేను. నేను నమ్ముతున్నా. నిఖిత, నేను ఆ మెసేజెస్ అన్ని ఎలా? నువ్వు అలా చేసుండవని తెలుసు, అంతే. నిఖిత, నాకు నీ గురించి మొత్తం తెలుసు అనుకున్నా, కానీ
కానీ ఏమీ తెలియదు. కానీ ఒకటి తెలుసుకున్నా, నేను నిన్ను భయంకరంగా లవ్ చేస్తాను. భయంకరంగానా? భయంకరంగా భయంకరంగా. నేను లవ్ చేసే అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకునేవాడిని. ఇప్పుడు అదే అనుకుంటున్నా. కానీ నేను అనుకున్నవన్నీ నువ్వే అయి ఉండాలి, వేరే ఎవ్వరున్నా. ఐఎమ్ సారీ, నేను హర్ట్ చేసుంటే. ఏ ఏడవకు. నాకు చాలా భయంగా ఉంది ప్రదీప్. ఏం కాదు, నేనున్నా. నాన్న కొట్టు నన్ను నమ్మట్లేదురా. నేనున్నాను. నీ మామ దొరికేశాడు. వీడేరా మామ, కుమ్మేంట్రా వాడిని, తొక్కండ్రా. ఆ వీడియోలో ఉన్నదే అమ్మాయి కాదు, ఒరిజినల్ వీడియో ఇది. డీప్ ఫేక్ సాఫ్ట్వేర్తో మిగతా ఫేస్ని మార్ఫ్ చేశాను. వైరల్ ట్రెండింగ్ కోసం ఇలా చేశాను, కానీ దాని ఇంపాక్ట్ ఇలా ఉంటుందని నేను ఊహించలేదు. ఇప్పుడు చాలా గిల్టీగా ఉంది. ఆ అమ్మాయి మీద ఏ తప్పు లేదు, నన్ను క్షమించండి. వీడినెలా పట్టుకున్నావురా? అది సోర్స్ వీడియో ఉన్న ఫోన్ ట్రాక్ చేశా, దానికి ఒక లింక్ పెట్టాను, టచ్ చేశాడు, లేపేశా. ఏంటి అదే నువ్వు చనిపోయి ఉంటావు అనుకున్నా. ఏంటి? నువ్వు చనిపోయి ఉంటావు అనుకున్నా. నేను చంపేస్తారా నిన్ను ఇప్పుడు? ట్రైబల్ పిక్స్, ట్రైబల్ పిక్స్. ఎంతమంది దగ్గర ట్రైబల్ పిక్స్ తీసుకున్నావో చూపించు. ఏంటి? కమ్మునుండు, మాట్లాడు. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా, వదిలిపెట్టి నిన్ను నీపోనే, జన్మలుగా కొడుకుంటా నిన్ను విడువక. 20 ఏళ్ల క్రితం 10 మంది ప్రేమించుకుంటే ఏదో ఒక జంటే కలిసి ఉండేది, మిగతా వాళ్ళని పేరెంట్సే విడగొట్టేవాళ్ళు. ఇప్పుడు అదే కథ, ఒక జంటే కలిసి ఉంటుంది, కానీ మేము విడగొట్టట్లా, మీకు మీరే విడిపోతున్నారు. నేను ఇదంతా చేసింది మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చి మీరు విడిపోవాలని కాదు. ఎన్ని గొడవలు వచ్చినా కూడా మీరు విడిపోకుండా ఉంటారా అని చూడాలని. ఫుడ్ అయిపోయిందిరా, ఇంటికి వెళ్తానండి. మీ ఇంటికి రా, మా ఇంటికి కాదు. ఒకే ఒక్క సెకండ్ మీ ఫోన్ ఇస్తారా? ఏంటి? లైఫ్ పార్ట్నర్ ఫోన్ చూడడంలో తప్పు లేదు, కానీ వాళ్ళని నమ్మాలి. ఆ విషయంలో నేను కూడా కొంచెం తప్పు చేశాను. సారీ, కానీ నువ్వా తప్పు చేయలేదు. నాకు ఓకే. నీ అమ్మగారిని ఎప్పుడు తీసుకొస్తావు? ప్రేమకు అర్థం ఏమిటి అంటే నీవు నేనేలే, ఎవరేమనుకున్నా ఏమంటున్నా నా నమ్మకమే. నేను ఒక నిమిషం ఆలోచించా, నేనెప్పుడు ప్రశాంతంగా ఉన్నానని. అది పక్కన వాళ్ళని నమ్మినప్పుడు. మరెందుకు నమ్మకుండా ఉండాలి? ఒకవేళ వాళ్ళు మనల్ని మోసం చేస్తే వాళ్ళు ప్రశాంతంగా లేకుండా ఉండాలి. మనం ఎందుకుంటున్నాం? ఇంకొకే ఒక ప్రశ్న, నిఖితాకి తన చెల్లెలికి ఎవరా మెసేజ్లు పంపించారు? వాళ్ళ మొహం తెలియదు, కానీ వాళ్ళు కూడా మనతోనే ఈ ప్రపంచంలో ఉన్నారు. కొంచెం భయంగా ఉన్నా చాలామంది మంచోళ్ళు కూడా ఉన్నారు. నమ్మండి.